ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది వరకు అయితే మృతి చెందినట్టుగా ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఈ ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలో ఈరోజు మనకు భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుందండి. ఒకేసారి 18 మంది బ్లాస్ట్ అయ్యారు. సో ఈ బ్లాస్టింగ్కి కారణాలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పేలుడు దాటికి వచ్చినటువంటి శబ్దం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు అయితే వినిపించేలా ప్రమాదం అయితే తీవ్రతను అర్థమైతే చేసుకోవచ్చు. ఒక గ్రామంలో ఒక ప్రైవేటు పాఠశాల భవనం స్లాబ్కు పగుళ్ళు వచ్చేంతగా ప్రకంపనలు అయితే వచ్చాయి. మరణించినటువంటి 18 మందిలో ఎక్కువ మంది మహిళా కూలీలు మాత్రమే ఉన్నారు. అయితే ఇది ఎందుకు మహిళా కూలీలు ఉన్నారంటే ఇక్కడ మనకు బాణాసంచ అయితే మనకు తయారు చేస్తారండి. ఈ బాణాసంచ తయారు చేయడంతో ఏంటంటే అన్ఫార్చునేట్లీగా అది ఫైర్ కావడంతో ఒకేసారి మనకి ఏంటంటే ఇది బ్లాస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈ బ్లాస్ట్ కావడంతో ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అంతా ఏంటంటే పక్కన ఉన్నటువంటి పొలాల్లో అయితే ఎగిరిపడడం అయితే జరిగింది. అయితే ఈ 18 మంది ఇంకా చాలామంది చనిపోయేవారు. బట్ ఏంటంటే అదే సమయానికి మధ్యాహ్నం కాబట్టి అన్నానికి భోజనానికి ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోవడంతో వాళ్ళ ప్రాణాలను అయితే సురక్షితంగా కాపాడుకోగలిగారు. ఇప్పుడు మనకు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో 18 మంది ఆల్మోస్ట్ అయితే మృతి చెందారు. ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించి ప్రభుత్వం నుండి ఏదైతే సహాయం అందుతుందో అది తప్పనిసరిగా అందుతుందని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా అయితే ప్రకటించడం అయితే జరిగింది. అలాగే ప్రభుత్వం దిగ్భ్రాంతిగా అయితే వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని ప్రభుత్వం వారిపైన ఎందుకు జరిగింది, ఏంటి, దీనికి సేఫ్టీస్ ఏమైనా పాటించారా లేదనేది కూడా అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని శ్లోకాన్ని అయితే నింపింది. బాణాసంచ తయారీలో నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ చేయడం ద్వారానే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని ఇక్కడైతే చెబుతున్నారండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.